పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే హెల్దీ అండ్ టేస్టీ తెలుగింటి వంటకమైన పప్పుచారు రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. పప్పుచారు ప్రిపేర్ చేయటం కోసం ముందుగా టీ గ్లాస్ కందిపప్పు కుక్కర్లో వేసుకొని శుభ్రంగా 4-5 టైమ్స్ కడుగుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత దీనిలో 4 సన్నగా చీల్చిన పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలానే 4 చిన్న సైజ్ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ పులుసు కోసం ఇలా చింతపండును కూడా ముందుగానే వాటర్లో నానబెట్టాను. నేను మునక్కాయ పప్పుచారు చేస్తున్నాను కాబట్టి కొన్ని మునక్కాయ ముక్కలను కూడా ఈ విధంగా మరొక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి 10 మినిట్స్ ఉడికించాను. పప్పు మెత్తగా ఉడకటం కోసం నేనైతే 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. ఇదిగో మునక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసినట్లయితే పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. పప్పులో ఉన్నటువంటి మిగిలిన వాటర్ని ముందుగా ఉడికించుకున్నటువంటి మునక్కాయ గిన్నెలోనికి వేసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరింత మెత్తగా అవ్వటం కోసం పప్పుగుత్తి సహాయంతో పప్పుని మెత్తగా రుబ్బుకోవలెను. పప్పులో నేను కారం వేయలేదండి, ఎందుకంటే మునక్కాయలో ముందుగానే కారం వేసాను కాబట్టి. నెక్స్ట్ తాలింపు కోసం మరొక గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక సన్నగా తరిగినటువంటి ఒక ఆనియన్, అలాగే వెల్లుల్లి రెబ్బలు 3-4, అలాగే 2-3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ తాలింపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా తాలింపుని వేగనివ్వాలి. చూడండి తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఉడకపెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కలను కూడా వేసుకొని 2 మినిట్స్ తాలింపుతో పాటు మునక్కాయ ముక్కలను కూడా వేయించాలి. ఇప్పుడు మునక్కాయలు మంచి రుచి వస్తాయండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పులుసును కూడా ఈ తాలింపులో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, మునక్కాయలు ఉన్నటువంటి వాటర్ను కూడా దీనిలోనికి వంచుకొని ముందుగా రుబ్బుకున్నటువంటి పప్పును కూడా దీనిలో వేసుకొని పప్పుచారుకు సరిపడినంత క్వాంటిటీ వాటర్ కూడా పోసుకోవాలి. ఈ పప్పుచారునంతా ఒకసారి కలిగి తిప్పి మూత పెట్టాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మూత తీసి చూసినట్లయితే చూడండి పప్పుచారు గుమగుమలాడుతూ ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంది. ఈ పప్పుచారు టేస్ట్ మరింత పెరగటం కోసం ఇప్పుడు దీనిలో సన్నగా తరిగినటువంటి కొత్తిమీర, అలానే 1 రెబ్బ కరివేపాకు తుంచకుండా డిప్ చేయవలెను. ఈ పప్పుచారుని ఇష్టపడని వారు ఎవరుంటారండి? మా పిల్లలైతే ఒక ముద్ద ఎక్కువే తింటారు. మీరు కూడా ఇలాంటి పప్పుచారు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే యాజ్ టీజ్గా ఇవే టిప్స్ ఫాలో అవ్వండి.